(10/3/2019) నుంచి 16/3/2019 వరకు వార ఫలాలు ముఖ్యంగా మేషరాశికి ఈ రకంగా ఉన్నాయి. వార ఫలాలు తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించిన కొంత సమాచారం కనుక మన వద్ద ఉన్నట్టయితే, గ్రహ సంచారాన్ని అనుసరించి వార ఫలాలు ఉంటాయి కాబట్టి సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మేషంలో కుజ సంచారం జరుగుతోంది. ఇంకొక 10 రోజుల పాటు ఇంచుమించుగా కుజ సంచారం మేషంలోనే ఉంటుంది. తృతీయంలో అంటే మిథునంలో రాహు యొక్క సంచారం, అష్టమంలో గురువు, భాగ్యంలో శనికేతువులు, రాజ్యంలో శుక్రుడు, లాభంలో రవి, వక్రించినటువంటి బుధుడు మీనంలో. ఈ రకమైన గ్రహ సంచారం ఈ వారం ఉంది. ఈ వారం ఈ రకంగా గ్రహ సంచారం ఉంది కాబట్టి మేషరాశి వారికి అంటే కొంత తీవ్రత, సహజమైనటువంటి స్వభావం ఏమంటే కాస్త ఉద్రేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత ధనానికి సంబంధించినటువంటి కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమంలో పరిష్కారాలు తెలుసుకుంటున్నాం. అంటే సమస్య గురించి విశేషంగా దాని మీద దృష్టి పెట్టకుండా, సమస్య కనుక వచ్చినట్టయితే పరిష్కారం ఏ రకంగా ఉండాలి, దాని నుంచి బయటపడేదానికి ఉపాయాలు ఏమిటి అనే విషయం మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమం రూపొందించాం. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు ఏమిటి, ఆ రోజుల్లో అంటే సమయం ఏమంటే మనకి అవసరమైన సమయంలో అందుబాటులోకి రాదు. వచ్చినటువంటి విశేషమైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగిన నేర్పు ఉండాలి. ఆ విధంగా కనుక చేసుకోగలిగినట్టయితే సమస్య నుంచి బయటపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశి వారికి ఈ 10 రోజుల పాటు సింధూరాన్ని కనుక ధరించినట్టయితే, నొసట తిలకంగా కనుక ధరించగలిగినట్టయితే కొంతవరకు ఉపశాంతి ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ కనుక చేయగలిగినట్టయితే మేషరాశి వారికి కొంత ఉపయోగంగా ఉంటుంది. ధనకారకత్వంతో ఉన్నటువంటి అంటే ధనకారకుడైనటువంటి శుక్రుడు రాజ్యస్థితిలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన యొక్క సరైన అంటే దశమస్థితిలో ఉన్నాడు. ఆ కారణం చేత మనం ఎంతవరకు ఈ పరిస్థితిని ఉపయోగించుకోగలుగుతామంటే, రాబోయేది హోలీ వసంతోత్సవ కార్యక్రమం ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ పై వారం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ వారం మనకు లభ్యమయ్యేటటువంటిది లక్ష్మీ సీతా పూజ అంటాం. అమలక పూజ అనేటువంటి ఒక విశేషమైనటువంటి పర్వదినం మన ముందు ఉంది. ఆ కారణం చేత మేషరాశి వారు 13వ తారీఖున అవకాశం ఉన్న మేర ఉసిరికాయలు కనుక, సామాన్యంగా ఈ పరిస్థితిలో అంటే ఈ ఋతువులో ఉసిరికాయలు వచ్చే అవకాశం ఉండదు. ఆ కారణం చేత ఎండిపోయినటువంటి దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎండిపోయినటువంటి అమలక పూజ, ఆ ఉసిరికాయలను సేకరించి వాటి మీద నాణాలు పెట్టి దాంతో శ్రీ సూక్తంతో కానీ లేకపోతే దుర్గా సూక్తంతో కానీ పూజ కనుక చేయగలిగినట్టయితే మేషరాశి వారికి కొంత లాభంగా ఉంటుంది. బొటన వేలుకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా చూసుకోగలిగినట్టయితే, ఎందుకంటే పరిష్కారం కొన్నిటికి కాస్త చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బొటన వేలుకు సంబంధించినటువంటి బరువైన పనులు చేయటం కానీ లేకపోతే ఇతరత్ర మొరటు పనులు చేసి బొటన వేలుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తెచ్చుకోకుండా ఉంటే మేషరాశి వారు ఈ వారం సుఖకరమైనటువంటి పరిస్థితిని పొందగలుగుతారు ఈ కార్యక్రమాల వల్ల. పై వారం రాబోయే హోళీకి సమయం, వసంతోత్సవ సమయం, హోళికా పూర్ణిమ. ఆ సమయంలో కనుక మేషరాశి వారు ఆచరించవలసినటువంటి పద్ధతులను కనుక ఆచరించినట్టయితే ధనప్రాప్తికి సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి లాభాలు రాబోయే సమయంలో కలిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.